ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ రియల్ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటుంది, అవతల వాళ్ళని ఎక్కువ పోక్ చేస్తూ ఉంటుంది అని అన్నారు అనుకుంటున్నారు. యాక్చువల్లీ దానికి ఏం చెప్తారు? మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను. ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక 1-2 వీక్స్ లోనే తెలిసిపోయింది దట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది. అండ్ 5 వీక్స్ నేను ఉన్నా టీవీలో వైల్డ్ కార్డ్స్ అందరూ నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకుని వచ్చారు. సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది, దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు. ఈజీగా నన్ను ట్రిగర్ చేసేసారు. సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను, చెప్పేస్తా. మీరెవరైనా అండి, నా ఫ్రెండ్ ఉండండి, నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి, ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్. సో అంతే. సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మొమాటం లేకుండా నేను చెప్పేస్తా. అది మీకు నచ్చక మీరు నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. మీరు నన్ను బ్యాడ్గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా, తట్టుకోను. మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి? మీరు నన్ను సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు, నేను కూడా కో కంటెస్టెంట్. సో నన్ను రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్గా ఉంటా. నన్ను గోకాలి అంటే పోక అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటది అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు? అలా సిచ్యువేషన్స్లో మీరు హౌస్లో సీజన్ 8లో మీకు ఒక బిరుదు వచ్చింది, నోడుదోల అనేసి ఒక బిరుదు వచ్చింది. హౌస్లో ఎవరైనా ఇలా నోడుదోల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. లైక్ కొన్ని విషయాల్లో కొన్ని మాటలు విసిరేయడం, సిగ్గు లేదా, ఫక్ ఆఫ్, మళ్ళీ రాక్షసి ఏదో వర్డ్ వదిలేదు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ? ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే, విష్ణు మ్యాటర్లో క్యారెక్టర్లెస్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్. విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి, నేను ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్నా, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. ఫేక్ క్యారెక్టర్కి క్యారెక్టర్లెస్కి చాలా తేడా ఉంది. నా మైండ్లో అప్పటికి అది ఫేక్ క్యారెక్టర్ నువ్వు